వెల్కమ్ బ్యాక్. సకల జీవకోటికి జీవనాధారం, ఆరోగ్య ప్రదాత, గ్రహ బాధలు తొలగించడి గ్రహాది దేవత ప్రత్యక్ష దైవమైన శ్రీ సూర్య భగవానుడికి నగరంలో వేలాది మంది భక్తులు ఆయనకు పాలాభిషేకం చేశారు. తమ కుటుంబాలకు సకల ఆయుర ఆరోగ్యాలు కలగాలని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. రథసప్తమిని పురస్కరించుకొని శ్రీ సూర్యనారాయణ స్వామికి విశేష పూజలు జరిపారు. నగరంలోని పశ్చిమ నియోజకవర్గంలోని శేషయ్య వీధిలోని శ్రీ కృష్ణ ప్రార్థనా మందిరంలో వెలిసిన శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో వన్ టౌన్ ప్రజలు రథసప్తమిని పురస్కరించుకొని పౌర్ణమి విశేష దినములలో శ్రీ స్వామివారికి గోక్షీరాభిషేకం స్వయంగా భక్తులు చేసి శ్రీ స్వామివారి ఆశీస్సులు పొందారు. ప్రతిరోజు సూర్య భగవానుని పూజించినచో వారికి ఎంతో పుణ్యం వస్తుందని, ముఖ్యంగా రథసప్తమి రోజున స్వామివారికి అభిషేకాలు చేసిన వారికి అన్ని కష్టాలు తొలగిపోతాయని పురోహితులు రామలింగ ఘనపాటి చెప్పారు. ఈరోజు రథసప్తమి సూర్యుడు జన్మించిన రోజు అని చెప్తారు. అందువల్ల రథసప్తమి అయింది. రథసప్తమి అంటే ఆరోగ్యం భాస్కరాదిచ్చేతని సూర్యనారాయణమూర్తికి చాలా పేర్లు ఉన్నాయి. దాంట్లో భాస్కరుడు అనేటటువంటి ఒక పేరు కూడా ఉన్నది. సూర్య ఉపాసన ఇవాళ కనుక చేసినట్లయితే ఎప్పుడు ఇంతవరకు చేయకపోయినా ఇవాళ నుంచి ఆరంభించడానికి కూడా చాలా విశేషమైనటువంటి రోజు. అందరూ కూడా ఆరోగ్యవంతులు అవుతారు అనేది మన యొక్క విశ్వాసం. ఆ రకంగా చాలా గృహస్థులు కూడా వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్ళి ఇవాళ ఈ అరుణపారాయణం అనేది నడిపిస్తూ ఉంటారు. 36 సంవత్సరాలుగా మన విజయేశ్వర స్వామి గుడిలో ఈ మాఘప ఆదివారము, రథసప్తమి, పూర్ణిమ ఇట్లాంటి రోజుల్లో అరుణపారాయణం చేయటము అనేది మనమందరం కూడా ఇప్పుడు చూడవచ్చు. అనేక సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహణ చేస్తున్నారు. చక్కగా అందరూ కూడా ఆ యొక్క ఫలాన్ని పొందాలి అని చెప్పేసి ఈ వచ్చినటువంటి వాళ్ళ అందరి యొక్క అభిప్రాయము.